ఇదంతా కాకుండా లిక్కర్ కుంభకోణం గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ స్పెసిఫిక్ గా రాజ్ కసిరెడ్డి అవతల వంశీతో బిజినెస్ పార్ట్నర్ అని చెప్పుకుంటూ అసలు ధనుంజయ రెడ్డికి ఏం అవసరం ఈ డిపార్ట్మెంటే కాదు అని చెప్పుకుంటూ బాలాజీ గోవిందప్ప ఒక గ్రేట్ రినౌన్ పర్సన్ ఇతన్ని కూడా తరివేస్తే ఇంకెవరు రారనుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పిన జిందాల్ తిరిగి వస్తే ఏ స్త్రీ కూడా హర్షించదు ఈరోజు. ఇట్ ఈస్ నాట్ జిందాల్ రిజెక్టింగ్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ రిజెక్టింగ్ జిందాల్. జిందాల్ లాంటి వ్యక్తి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతానంటే జత్వానీలు ఎంతమంది తయారవుతారు, ఎంతమంది సిచ్యువేషన్లో అవుతుందని తెలిసి అలాంటి పారిశ్రామికవేత్తలకి ఎవరైనా రెడ్ కార్పెట్ వేస్తారా? ఇట్ ఈస్ నాట్ సమ్ జిందాల్ రిజెక్టింగ్ ఆంధ్రప్రదేశ్, రిమెంబర్ దిస్. ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ హూ ఇస్ రిజెక్టింగ్ జిందాల్. రాష్ట్రానికి వద్దు ఇలాంటి అరాచకులు, ఇది వాస్తవం. ఒక జిందాల్ మెప్పుకోవడం కోసం ఎంత ఎక్స్టెంట్ కన్నా వెళ్ళిన మీరు ఆఖరికి ఈరోజు మీరు చెప్తున్నారు బాటిల్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఇట్ ఈస్ అ రోబస్ట్ సిస్టమ్, తీసుకెళ్ళిపోయి డైనమిక్ వేగా క్లియర్ అవుతుందని చెప్తున్నారు. మద్యం తాగిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కింద కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి, మీరు డబ్బుల రూపాయన ట్రాన్సాక్షన్ చేశారా లేకపోతే ఆన్లైన్ పేమెంట్లో ట్రాన్సాక్షన్ చేశారా? మీకు తెలీదా ఎన్ని కల్తీ బ్రాండ్ డూప్లికేట్ పేర్లతో స్టిక్కర్లు ఒకటి వేసుకుని మిస్లీడింగ్గా వచ్చి జనాల్ని ఎంత దోచుకుందో, ఎంతమంది ఆరోగ్యం నాశనమైందో మీకు తెలీదా? కమెంట్ చేయండి ఒకవేళ మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే కనుక చేయండి, జనాలకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. క్యాష్ ట్రాన్సాక్షన్సే హెడ్గా వెలుకున్న లిక్కర్ కుంభకోణం ఎన్ని వేల కోట్లను తేలుతుంటే ఈ రోజున తరుణంలో మేత అరెస్ట్ అవుతున్న తరుణంలో సంకేతాలన్నీ క్లియర్గా ఈరోజు కోర్టు ముందు సిట్ అండ్ ఈడీ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ సిట్ కోర్టు ముందు ఈరోజు ఆల్ ద కంప్యూటర్స్ ద టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉచ్చు గట్టిగా బిగుసుకునేటట్టు ఎవిడెన్సెస్ సబ్మిట్ చేస్తున్న తరుణం ఇది.